హాయ్ అండి అందరికీ. ఇవాళైతే చింతాకు పొడినైతే ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బావుంటుంది పుల్ల పుల్లంగా, కారకారంగా. అసలు బాలింతలప్పుడైతే ఖచ్చితంగా పెడతారండి. అస్సలు మిస్ చేయరనమాట. మా అమ్మ కూడా మా పిల్లలిద్దరికి అప్పటికి గూడా బాలింతలప్పుడు ఖచ్చితంగా పెట్టిందండి. అంత బావుంటుంది. మనకి జలుబు చేసి, జ్వరం వచ్చి నోటికేం తినాలనిపించినప్పుడు ఈ విధంగా చింతాకుతో పొడి చేసుకున్నామంటే చాలా బావుంటుంది. మనకి సమ్మర్‌లో చింత చిగురు వస్తుంది గదా! చింత చిగురు వచ్చి అయిపోయిన తర్వాత ఈ విధంగా ఆకొస్తుందనమాట. దాన్ని మనం ఎండలో పెట్టేసేసుకున్నామంటే 1 ఇయర్ పాటు స్టోరేజ్ అనేది ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే ఈ విధంగా చింతాకు పొడి కానివ్వండి, మనకి ఎండు చేపల కర్రీలో గూడా పౌడర్‌లాగా చేసి వాడుకోవచ్చండి. అంత బావుంటుందనమాట. ఇప్పుడైతే కడాయి పెట్టేసేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చినైతే వేసుకుందాము. చింతాకైతే పుల్లగా ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి ఎక్కువే పడతాయండి. మనకు ఇది కారకారంగా, పుల్ల పుల్లంగా ఉంటేనే టేస్ట్ బావుంటుందనమాట. అవి చింతాకు పుల్లగానే ఉంటుంది. అందుకోసము కొన్ని ఎండుమిర్చిని ఎక్కువగానే యాడ్ చేసుకొని, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలైతే వేసేసుకుందామండి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. చాలా బావుంటుందండి అసలు. బాలింతలప్పుడైతే చాలా మందికైతే ఖచ్చితంగా పెడతారు. అస్సలు స్కిప్ చేయరనమాట. ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు గూడా వేసుకుందాము. ఇట్లా జ్వరము, జలుబు వచ్చినప్పుడు నోటికి చప్పగా అసలు ఏం తినాలనిపించదు. నోరు చేదుగా ఉంటుంది గదా! ఈ విధంగా పొడి ప్రిపేర్ చేసుకొని, నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నామంటే అసలు చాలా ఇష్టంగా తినగలుగుతామండి. అంత బావుంటుందనమాట. ఇంక ఈ విధంగా మనకి కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడైతే మిక్సీ జార్‌లోకైతే తీసేసుకుందాము ఎండుమిర్చిని. ఎండుమిర్చి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో చింతాకునైతే వేసి వేయించేసుకుందామండి. మనకు ఆయిల్ అవసరం లేదనమాట. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాము ఈ విధంగా. బాగా మనకి బ్రౌన్ కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఆల్మోస్ట్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. బాగా చల్లారించిన తర్వాత పౌడర్ అయితే పట్టేసేసుకోవడమే. ముందుగా మనము ఎండుమిర్చిని వాటిని ఫ్రై చేసుకున్నాం కదా! వాటిని మిక్సీ జార్‌లోకి తీసేసుకొని తగినంత సాల్ట్ అయితే వేసుకుందాము. చింతాకు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. సాల్ట్ వేసేసుకొని బాగా ఫైన్ పౌడర్ లాగైతే పట్టేసుకుందామండి. మరీ మెత్తగా కాకుండా కొంచెము కొంచెం బరకగానే పట్టేసేసుకుందాము పౌడర్ అనేది. అంత బావుంటుందనమాట అట్లా పట్టుకుంటే. మరీ మెత్తగా ఉంటే బాగుండదు. ఇప్పుడు చింతాకునంతా మిక్సీ జార్‌లోకైతే వేసేసుకుందాము. మిక్సీ జార్‌లోకైతే వేసేసుకొని మిక్సీ అయితే ఆడిచ్చేసుకుందామండి. చూసారు కదా! ఈ విధంగా మొత్తము పౌడర్‌లాగా పట్టేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలైతే వేసుకుందామండి. తొక్క తీయకుండా అట్లాగే వేసేసుకుందాము. ఇక్కడైతే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయనైతే యూజ్ చేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది. టేస్ట్ కూడా బావుంటుందండి. ఈ విధంగా పౌడర్‌లాగా అయితే పట్టేసేసుకుంటే మనం స్టోరేజ్ చేసుకున్నామంటే 1 మంత్ వరకైనా ఉంటుంది. వేడి వేడి రైస్‌లోకి మనం పొడి వేసుకొని నెయ్యి వేసుకున్నా సరే, వేసుకోకపోయినా సరే అండి అంత కమ్మగా ఉంటుందనమాట. అసలు నోటికి చాలా పుల్ల పుల్లగా, కారకారంగా అసలు మంచి స్మెల్ అయితే వస్తుందండి. అంత బావుంటుందనమాట. డెఫినెట్‌గా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీకు కూడా టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారండి. రైస్‌లోకే కాదు ఇడ్లీలోకి కూడా ఈ పొడి అనేది అంత బావుంటుందనమాట. చూసారు కదా! మన రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.